గైస్ నా పేరు మీద ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా యూనో ప్రశాంత్ నీల్ గారి సినిమాల స్టైల్, అంటే ఆయన టేకింగ్ స్టైల్ కావచ్చు, ఆయన చూపించే విధానం కావచ్చు, విజువల్గా మనకి ఏదైతే కనబడుతూ ఉంటుందో ఒక కలర్ ప్యాలెట్ ఉంటుంది. సో అలా కావచ్చు, మొత్తం అన్నీ కూడా కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఆయన ప్రతి సినిమా ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్ జోనర్లోనే ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫస్ట్ వచ్చిన ఉగ్రం కావచ్చు, తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 కావచ్చు, సలార్ కావచ్చు, ఇప్పుడు డ్రాగన్ కూడా మనకి ఫస్ట్ ఏదైతే గ్లిమ్స్ ఇచ్చారో అండ్ అది కూడా మనకు కొంచెం సిమిలర్ కలర్ ప్యాలెట్ ఉంది. బట్ దట్ ఈస్ వెరీ స్పెషల్ ఫర్ యూనో ప్రశాంత్ నీల్ గారు. ఆయనకంటూ ఒక స్పెషల్ టేకింగ్ ఉంది, ఆయనకంటూ ఒక స్పెషల్ మేకింగ్ ఉంది. అది ఆయన స్టైల్ అది. సో ప్రతి ఒక్క డైరెక్టర్కి కూడా ఒక స్టైల్ ఉంటుంది. సో ద లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు, లార్జర్ దాన్ లైఫ్ స్కేల్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో అలాగా ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. సో ప్రశాంత్ నీల్ గారి స్టైల్ అది. సో డ్రాగన్ సినిమా మనకి గ్లిమ్స్ వచ్చింది. ఆ గ్లిమ్స్ కూడా మనకి కొంచెం సిమిలర్ స్టైలే కనిపించింది, కానీ చాలా ఫెంటాస్టిక్గా ఉంది. అందులో నో డౌట్ 1% కూడా తక్కువ చెప్పడానికి లేదు. గ్లిమ్స్ అయితే అద్దరిపోయింది. అంటే ఆ స్టోరీ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ సెటప్ కానీ మొత్తం అంతా కూడా టాప్ నాచ్ ఉంది. స్టోరీ చాలా అంటే చాలా పెద్దది, అర్థమవుతున్నదంతా కూడా. సో అలాంటి ఒక పెద్ద కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి, అండ్ బేసిక్గా అది కూడా చరిత్రలో ఎప్పటిదో, అంటే లైక్ ఇప్పుడు ఈ బ్రిటిషర్లు దాన్ని వదిలేసి వెళ్ళిన తర్వాత కదా ఈ కథ అంతా కూడా మనకి జరిగేది. సో వాళ్ళు భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా ఒక మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ని కూడా వదిలేసి వెళ్ళిపోయారని చెప్తుంటారు. సో దాని గురించి వార్స్ అయితే మొదలయ్యాయి. సో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అండ్ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ, సో వీటి మధ్య వార్ అయితే ఉంటుంది. సో జనరల్గా ఇది టైం లైన్ కూడా కొంచెం కొంచెం పాతదే కాబట్టి ఆబ్వియస్లీ కలర్ ప్యాలెట్ కొంచెం సిమిలర్గానే ఉంటుంది అన్న ఫీల్ అయితే ఉంది చాలామందికి. ఈ సినిమా కూడా మొత్తం సినిమా అంతా కూడా ఈ డార్క్ థీమ్లోనే ఉంటుంది, లేదా బ్లాక్ థీమ్లోనే ఉంటుంది అన్నట్టుగా అనుకున్నారు చాలామంది. కాకపోతే ఫైనల్గా ఇప్పుడు దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది. అదేంటి అంటే బేసిక్గా ప్రశాంత్ నీల్ గారు ఈ సినిమాలో, అంటే డ్రాగన్ సినిమాలో బేసిక్గా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు కలర్ ప్యాలెట్ను ఉపయోగించబోతున్నారు. మెయిన్గా ఒక పర్టిక్యులర్ పోర్షన్ ఆఫ్ సినిమా రంగులుగా ఉండబోతుంది. అంటే నార్మల్గా జనరల్ మూవీస్ ఎలాగైతే ఉంటాయో ఆ వెర్షన్లో ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ ప్రశాంత్ నీల్స్ మూవీస్ అనమాట. సో ఆయన ప్రీవియస్ సినిమాలు అన్నిటికంటే చాలా డిఫరెంట్ ఇది. ఎందుకంటే జనరల్గా ఫేసెస్ మారతాయి. అంటే ఇప్పుడు సలార్ ఉందబ్బా, సలార్లో కూడా 2 ఫేజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఆ కాన్సార్లో ఉండి దాన్ని రూల్ చేసినప్పుడు ఉన్న ఫేజ్, తర్వాత వాళ్ళకి దొరకకుండా తప్పించుకొని తిరిగే ఫేజ్. సో 2 వేరు ఫేజెస్ ఉంటాయి. సో 2 వేరు ఫేజెస్లో కావాలనుకుంటే మన కలర్ గ్రేడింగ్ కొంచెం డిఫరెంట్గా పెట్టచ్చు, కానీ పెట్టలా. ఓకే, రెండిట్లోని కూడా డార్క్ థీమే పెట్టారు, రెండిట్లోని కూడా డార్క్ మోడే ఉంటుంది, నైట్ మోడే ఉంటుంది, మోస్ట్లీ అలాగే చేసుకుంటూ వెళ్ళారు కదా. కాకపోతే అలాగే ఇప్పుడు కేజీఎఫ్ కనుక మీరు చూసుకున్నట్టయితే కేజీఎఫ్లో కూడా ఇప్పుడు నరాచి వరల్డ్ ఒకటి ఉంటుంది, తర్వాత బయట ప్రపంచంలో ముంబైలో వేరే ప్రపంచం ఉంటుంది. సో దీన్ని ఒక ఫేజ్, దాన్ని ఒక ఫేజ్గా చూడొచ్చు మనం. అక్కడ 2 ఫేజ్లు ఉన్నాయి, కానీ దాన్ని కూడా డిఫరెంట్గా ఏం చూపించలే. అంటే విజువల్గా చెప్తున్నాను నేను, కానీ డిఫరెంట్గా ఏం చూపించలే. సో ఇక్కడ మటుకు అలా కాదు. డ్రాగన్లో ఏవైతే 2 ఫేజ్లు ఉంటాయో, 2 ఫేజ్లు ఉంటాయి, 2 క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఈ 2 క్యారెక్టర్స్, 2 ఫేజ్లు ఏవైతే ఉంటాయో వాటినైతే మటుకు యూనో నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ అందులో ఒకటి బేసిక్గా కంప్లీట్గా డార్క్ థీమ్లో అయితే ఉండబోతోంది. యాజ్ యూజువల్గా ప్రశాంత్ నీల్ గారు ఇంతకుముందు సినిమాలు ఎలాగైతే ఉంటాయో అలాంటి ఒక డార్క్ థీమ్లో, డార్క్ మోడ్లో ఉండబోతోంది. ఆ బ్లాక్ కలర్ ప్యాలెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువ వాడతారు, డార్క్ ప్యాలెట్. సో ఇప్పుడు మిగతాది మటుకు కొంచెం వేరే ఫేజ్ ఉంటుంది సినిమా. అలాగని మరీ ప్రజెంట్ టైం లేనని కూడా నేను చెప్పను, బట్ వేరే ఫేజ్ ఉంటుంది. సో ఎన్టీఆర్ గారు బేసిక్గా 2 కైండ్ ఆఫ్ లుక్స్ ఉంటాయి ఎన్టీఆర్ గారివి. ఒకటి బేసిక్గా బాగా సన్నంగా కనబడడం, ఒకటి నార్మల్గా కనబడడం. సో ఈ 2 ఉన్నాయి. అండ్ ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి ఏమో ఇది ఎన్టీఆర్ గారు వర్సెస్ ఎన్టీఆర్ గారు అవుతుందేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది. సో ఏదైతే ఒక ఫేజ్ ఉందో ఆ ఫేజ్లో మనకి బేసిక్గా కంప్లీట్ డార్క్ ప్యాలెట్లో కనబడతారు. అండ్ ఇంకొక ఫేజ్ ఏదైతే ఉంటుందో అది అవుట్ రైట్ కలర్ ప్యాలెట్లో ఉంటుంది. మొత్తం అంటే ఆ సీన్స్ కానీ, ఆ టైంలో సినిమా కానీ, ఆ టైంలో స్టోరీ కానీ మొత్తం అంతా కూడా మంచి కలర్ ప్యాలెట్లో ఉంటుంది అనమాట. సో బేసిక్గా చాన్నాళ్ళ తర్వాత, అంటే చాన్నాళ్ళ తర్వాత కాదు, ఇదే మొదటిసారి ప్రశాంత్ నీల్ గారికి. సో ఆయన సినిమాని బేసిక్గా బ్లాక్ కలర్ విషయంలో కలర్ బ్లైండ్నెస్ ఉన్నోళ్ళు అంటే ఇప్పటిదాకా చూడలేరు. సో ఇప్పుడు ఏంటంటే ఆ కలర్ బ్లైండ్నెస్ ఉన్నా కూడా అట్లీస్ట్ కొంత సినిమా చూడొచ్చు అలా అనమాట. అంటే ఇప్పుడు కొంతమందికి బ్లాక్ కలర్ కనిపించదు,
అంటే వాళ్ళకి బేసిక్గా బ్లాక్ కలర్ బదులు వాళ్ళకి వైటే కనబడవచ్చు, లేదంటే ఇంకోటి ఏదో కలర్ కనబడవచ్చు, లేదంటే అక్కడ ఏదో ఏదో ఏ రంగు ఉందో అర్థం కాని విధంగా కనిపించవచ్చు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి ప్రశాంత్ నీల్ గారు ఇంతకుముందు సినిమాలు కనుక చూసారంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. సో అలాంటి వాళ్ళు బేసిక్గా ఇప్పుడు చూడాలనుకుంటే ఆయన సినిమాని కొంత చూడొచ్చు, మొత్తం చూడొచ్చు, కొంత వాళ్ళకి స్పష్టంగా కనబడుతుంది. మిగతాది యాజ్ యూజువల్ ఇంతకుముందు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతుంటే అవన్నీ కూడా ఎదురవుతాయి అనమాట. సో ఇది చాలా పెద్ద విషయమే నన్ను అడిగితే. అంటే బేసిక్గా ప్రశాంత్ నీల్ గారు కూడా ఇది చాలా డ్రీమ్ ప్రాజెక్ట్. అంటే ఇంకా బేసిక్గా సలార్కి సలార్ 2కి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. ఇది ఎందుకు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి దానికి. బేసిక్గా ప్రభాస్ గారు చాలా కమిట్మెంట్స్లో ఉన్నారు అప్పటికే. సలార్ అయిపోగానే ఇమీడియట్గా యూనో ప్రభాస్ గారు కల్కి 2కి వెళ్ళారు. కల్కి 2 అయిపోగానే ఇమీడియట్గా రాజాసాబ్తో పాటు కన్నప్ప క్యామియో. ఆ రాజాసాబ్ ఎక్కువ టైం తినేసింది. రాజాసాబ్తో పాటు మళ్ళీ ఫౌజీ షూటింగు. ఇలాగ ఇంత గ్యాపులు ఉన్నాయి కదా అని చెప్పి అది ఇంకా సలార్ 2కి కొంచెం గ్యాప్ ఇచ్చారు. సో ఆ గ్యాప్లో ఏంటంటే ఈయన డ్రాగన్ తీస్తున్నారు. సో డ్రాగన్ అదంతా కూడా అయిపోయింది. సో నెక్స్ట్ లెవెల్లో బేసిక్గా మొత్తం సినిమా అంతా కూడా వెళ్తోంది మొత్తం. సో తర్వాత ఇంకా సలార్ 2 ఎప్పుడో వస్తుంది. సో ఆ సలార్ 2 వచ్చిన టైంకి మనకి చాలా టైం పట్టేస్తుంది ప్రశాంత్ నీల్ గారు అప్కమింగ్ సినిమా. సో ఈ ఈ ప్యాలెట్ అంటే ఎందుకు డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నా అంటే ఇది బేసిక్గా దురంధర్ స్టైల్ అనమాట. అంటే 2 పార్ట్లు ఒకటేసారి షూటింగ్ చేసి సో ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి ఇమీడియట్గా సెకండ్ పార్ట్కి వెళ్ళిపోవడం అనమాట. సో ఇది కూడా యాక్చువల్గా 2024లోనే షూటింగ్ మొదలవ్వాలి, కానీ కొంచెం లేట్ అయింది కొన్ని రీజన్స్ వల్ల. అండ్ 24లో ఇది షూటింగ్ మొదలైపోయి ఉండుంటే 26లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిపోను, అప్పుడు డ్రాగన్ సెకండ్ పార్ట్ గ్యాప్ ఇచ్చేసాను, వేరే దానికి వెళ్ళిపోను. కాకపోతే ఇక్కడ ఏమైందంటే యూనో చాలా చాలా బిజీ బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి ప్రభాస్ గారికి. సో అది కాకుండా పైగా డ్రాగన్ 2 పార్ట్ల సినిమా ఏదైతే ఉందో దీన్ని కనుక ఇప్పుడు తీసేసినట్టయితే సో సైమల్టేనియస్గా అంటే ఒకటి రిలీజ్ అయిన తర్వాత 1 ఇయర్కి ఇంకొక సినిమా కనుక రిలీజ్ చేసుకున్నట్టయితే ఆ హైప్ అనేది బేసిక్గా పోకుండా ఉంటుంది. కేజీఎఫ్కి కేజీఎఫ్ 2కి మధ్య గ్యాప్ ఏమి మధ్యలో ఏం సినిమాలు రాలేదు కదా. బాహుబలి 2కి మధ్య కూడా రాలేదు. సో సేమ్ ఇది కూడా అలాగే చేయాలి. ఏ సీక్వెల్కైనా కూడా మోస్ట్లీ అదే చేయాలి. అంటే డైరెక్టర్ అట్లీస్ట్ ఇప్పుడు హీరో వేరబ్బా, హీరో చాలా సినిమాలు చేస్తారు కాబట్టి అది వేరే విషయం. కాకపోతే డైరెక్టర్ అట్లీస్ట్ మధ్యలో వేరే సినిమాలు చేయడం చాలా మంచిది నన్ను అడిగితే. సారీ, డైరెక్టర్ చేయకూడదు. వేరే హీరో వేరే సినిమాలు చేసుకున్నా కూడా డైరెక్టర్ చేయకూడదు. సో ప్రశాంత్ నీల్ గారు సలార్ 2 అయిపోయాక ఇంకా నన్ను అడిగితే కేజీఎఫ్ 3 కూడా అయిపోయాకే వస్తేనే బెటర్ నన్ను అడిగితే. కానీ ఏమో మరి అలాగ అయిపోయింది. ఇప్పుడు యానిమల్కి యానిమల్ పార్క్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు సలార్కి సలార్ 2కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. దేవరాకి దేవరా 2కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. కేజీఎఫ్ 2కి కేజీఎఫ్ 3కి మధ్య బోల్డ్ గ్యాప్ ఉంటుంది. పుష్ప 2కి పుష్ప 3కి మధ్య బోల్డ్ గ్యాప్ ఉంటుంది. ఇంకేమున్నాయి సీక్వెల్స్, ఇంకా చాలా సీక్వెల్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ సీక్వెల్స్. సో ఆ సీక్వెల్స్ అన్నీ కూడా వచ్చే టైంకి ఇంకేం లేదు ఇంకా. అదే చెప్తున్నాను కదా. సో చాలా చాలా టైం పట్టేస్తుంది ఈ సినిమాలన్నీ రావడానికి. అలా కాకుండా కొంచెం ఇన్ టైం వచ్చేస్తే బాగుంది. సో డ్రాగన్ ఇప్పుడు ఆ మిస్టేక్ జరగట్లేదు డ్రాగన్ విషయంలో. సో ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత విత్ ఇన్ 1 ఇయర్లోనే సెకండ్ పార్ట్ వచ్చేస్తుంది మనకు. అందుకనే ఫస్ట్ పార్ట్ కూడా ఇంత లేట్గా వస్తుంది. లేదంటే ప్రశాంత్ నీల్ గారి సినిమాకి ఇంత టైం పట్టదు. అంటే ఒకటి ఏమంటారు, ఎన్టీఆర్ గారు బేసిక్గా చాలా వెయిట్ లాస్ అయ్యారు. దానికి ఒక 3-4 నెలలు టైం పట్టింది ఆయనకి. సో అంత వెయిట్ లాస్ అయ్యారు కాబట్టి అదొక పాయింట్ ఉంది. ఓకే, సో దెర్ ఇస్ అ పాయింట్, అది కూడా ఉంది లేట్ అవ్వడానికి, అది కూడా ఒక రీజన్. సో ఆయన బాగా డెడికేషన్తో ఒక 3 నెలలు టైం తీసుకొని వెయిట్ అయితే బాగా లూజ్ అయ్యారు. సో అదొక రీజన్ కూడా పోస్ట్పోన్ కొంచెం అంటే కొంచెం డిలే అవ్వడానికి, షూటింగ్ మొదలవడానికి. సో వన్స్ ఆ షూటింగ్ అనేది మొదలైంది అండ్ మొదలైన తర్వాత ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్లో వెళ్తోంది. కానీ దెర్ ఇస్ అ పాయింట్ దట్ ఎందుకో నాకు ఈ సినిమా ప్రశాంత్ నీల్ గారి ప్రీవియస్ సినిమాల కంటే కొంచెం స్లోగా షూటింగ్ నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది ఒకటి. అండ్ డ్రాగన్ ఫస్ట్ పార్ట్ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది మనకి. ఒక 35 డేస్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ తర్వాత కొంత టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. సో ఓవరాల్గా ఒక 60 డేస్ ఆఫ్ షూట్ బ్యాలెన్స్ ఉంది ఇంకా అంతే ఫస్ట్ పార్ట్కి. సో ఇప్పుడు ఇది జూలై. సో ఆగస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ అనుకుందాం పోనీ ఫస్ట్ పార్ట్ షూట్ అయిపోద్ది. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా సెకండ్ పార్ట్ షూటింగ్ అవుతుంది. ఈ గ్యాప్లో ఫస్ట్ పార్ట్ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోద్ది. అండ్ ఫస్ట్ పార్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత అండ్ యూనో ఒక ఫెంటాస్టిక్ వేలో దానికి రిలీజ్కి అన్నీ సిద్ధమైపోయిన తర్వాత
ఇంకా ఇంకా సెకండ్ పార్ట్ షూటింగ్ ఆపుతారు. ఆపిన తర్వాత ప్రమోషన్స్ చేస్తారు. ప్రమోషన్స్ చేసి ట్రైలర్స్ రిలీజ్‌లు ఇవన్నీ చూసుకుంటారు. తర్వాత ఓవరాల్‌గా సినిమా రిలీజ్ చేస్తారు. అండ్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుంటారు. ఒక 2, 3 మంత్స్. మళ్ళీ దే విల్ గో టు పార్ట్ 2. అండ్ పార్ట్ 2 అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా రిలీజ్ చేస్తారు. పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 డెఫినెట్‌గా హైప్ ఉంటది 'డ్రాగన్‌కి', అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో అండ్ బేసిక్‌గా చాలా గట్టిగా రిలీజ్ కూడా ఉండబోతుంది 'డ్రాగన్' యాక్చువల్లీ. ఎందుకంటే ఎటువంటి కాంపిటీషన్ లేదు ఈసారి. ఉంటే గింటే మహా అయితే చిన్న సినిమాలేవో హిందీ ఉంటాయి తప్పిస్తే 'సలార్‌కి' బేసిక్‌గా 'డంకీ' 'షారుఖ్ ఖాన్' సినిమా కాంపిటీషన్‌కి వచ్చింది. అది ప్రాబ్లమే ఎండ్ ఆఫ్ ది డే. సో అందుకే అంటున్నా ఓవరాల్‌గా నన్నడిగితే దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో ఎటువంటి కాంపిటీషన్ లేదు. సో హిందీలో కూడా నెక్స్ట్ లెవెల్ సెన్సేషన్ ఉంటది ఈ సినిమా. సో అంతా బాగా గనక ఉన్నట్టయితే ఫస్ట్ పార్టే మనం ఒక 800 క్రోర్ అబోవ్ చూడొచ్చు. సెకండ్ పార్ట్ 1500 క్రోర్ పైన చూడొచ్చు మనం. ఇక అది మరి సిట్యుయేషన్. అండ్ ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా 'సలార్ 2'కి వెళ్తామేమో. అది మరి మ్యాటర్. సో దట్స్ గైస్ దిస్ ద వీడియో. సో మీ ఒపీనియన్ ఏంటి? బేసిక్‌గా మధ్యలో ఆ కలర్ ప్యాలెట్ చేంజింగ్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్స్ గైస్ దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అవసరమైతే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.